పద్మపురాణం నాన్న బ్రహ్మ ఎలా జన్మించాడు, పద్మపురాణం బ్రహ్మ ఎలా జన్మించాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. మహావిష్ణువు యొక్క నాభి కమలం నుండి, మహావిష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మ జన్మించారు అనే విషయాలను పద్మపురాణం చెబుతుంది. బ్రహ్మ జననం, బ్రహ్మదేవుడి జననం, బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటాం మనం. బ్రహ్మ క్రియేటర్, మీకు చాలాసార్లు చెప్పా ఇదే వీడియోలో. బ్రహ్మ క్రియేటర్, బ్రహ్మ క్రియేటర్. అలానే విష్ణు పరిపాలకుడు, అడ్మినిస్ట్రేటర్, శ్రీ మహావిష్ణు. అలానే శివుడు డెస్ట్రాయర్ అంటే వినాశకర్త, నాశనకర్త విష్ణు. బ్రహ్మ క్రియేటర్ అంటే సృష్టికర్త బ్రహ్మే. అసలు బ్రహ్మ ఎలా సృష్టించబడ్డాడు అనే చెప్పేదే పద్మపురాణం. అంటే నాభి పద్మం నుంచి, మహావిష్ణువు యొక్క నాభి నుంచి లేదా కమలం నుంచి బ్రహ్మ జన్మించాడు అని చెప్పేది పద్మపురాణం.